నమస్తే myself Sarasija welcome to Maitri News ముందుగా headlines తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యం పార్టీ శ్రేణులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ దిశా నిర్దేశం మహాశివరాత్రి జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు అధికారులకు పలు సూచనలు చేసిన సిరిసిల్ల ఎస్పీ పంటలకు సాగునీరు విడుదల చేయాలి ప్రధాన రహదారిపై రైతుల రాస్తారోకో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలన్న నేతలు ఇక వార్తల్లోని వివరాలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ సర్వే చూసినా బీజేపీ అభ్యర్థుల విజయం తథ్యమని చెబుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చెప్పారు. ఈ ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలంతా తమ పౌరుషం దమ్ము చూపించాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మిగతా వారిని గెలిపించే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు బండి సంజయ్. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నందన్ గార్డెన్స్ లో బీజేపీ 25 ప్రభారీల సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు సంజీవ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటు బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, కాశీపేట లింగయ్య, గుజ్జుల రామకృష్ణారెడ్డి, బీజేపీ టీచర్, గ్రాడ్యుయేట్ అభ్యర్థులు మల్క కుమ్రయ్య, చిన్నమైల్ అంజిరెడ్డి, పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీని ఒక్కసారైనా అధికారంలోకి తీసుకురావాలని లక్షలాది మంది కార్యకర్తలు కలగంటున్నారని తెలిపారు. ఎంతో మంది ఆ కల నెరవేరకుండానే చనిపోయారని, ఈసారి రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు. నక్సలైట్ల తూటాలకు ఎదురొడ్డి పోరాడిన చరిత్ర బీజేపీ నాయకులకే దక్కిందన్నారు. పెద్దపల్లి జిల్లాలోనూ గుజ్జుల రామకృష్ణారెడ్డి, దుగ్గ్యాల ప్రదీప్రావు, కాశీపేట లింగయ్య, కోమాల ఆంజనేయులు వంటి వారిని చంపాలని నక్సలైట్లు పెద్ద పోస్టర్లు కూడా వేశారని గుర్తు చేశారు. అయినా భయపడకుండా నక్సలైట్లకు ఎదురొడ్డి పోరాడి కాషాయ జెండాను రెపరెపలాడించారని కొనియాడారు. బీసీలకు రిజర్వేషన్ల పేరుతో ముస్లింలను బీసీ జాబితాలో చేర్చడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. హిందువుల జాబితాలో ముస్లింలను ఎలా కలుపుతారని ప్రశ్నించారు. ముస్లింలను మినహాయించిన తర్వాతనే బీసీ బిల్లును ఆమోదిస్తామని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ వాళ్ళు కార్యకర్త లీడర్ కాదు, కార్యకర్తలు మనం గెలవాలని కోరుకుంటున్నారు. ఎవ్వరైనా కూడా సామాన్య ప్రజలు కూడా ఇలా భారతీయ జనతా పార్టీ గెలవాలని కోరుకుంటుంది. కాబట్టి సర్వే రిపోర్ట్స్ ఇప్పుడే అప్డేట్ చేసి పెట్టిన సర్వే రిపోర్ట్లు ఆల్రెడీ వచ్చినాయి. నెంబర్ 1 పొజిషన్లో మనం ఉన్నాం. మనల్ని ఆపేద్దాము ఎవరికి అట్లా అని చెప్పి ఇంకా కూర్చోతాం. మన రేపు నుంచి ఇంటికి తిరగాలి. ఇలా 25 ప్రభారీ మీనే ఇలా మేము ఆశ అన్నారు. నిజామాబాద్ మీటింగ్ పెట్టే ఇంతమంది రాలే, ఆంధ్రప్రదేశ్ మీటింగ్ పెట్టే ఇంతమంది రాలే. అరే పెద్దపల్లి 4 నియోజకవర్గాలు మీటింగ్ పెట్టే ఇంతమంది మన తమ్మిందైనా ఇవ్వడాపడం ఇవ్వాలి, ఎప్పుడు ఆపడాలి. ఎందుకంటే ఇక్కడ ముఖ్యమైన నాకు అందరికీ ఉండదు. అంటే ఓల్డ్ సిటీ కాదు, ఓల్డ్ సిటీ తర్వాత నెక్స్ట్ జగిత్యాల కాదు, కరీంనగర్ కాదు, ఏం కాదు. నెక్స్ట్ అంటే ఏది పెద్దపల్లి కదా. మరి మీరు తమ్మితో చూస్తున్నారు. ఈ ఎన్నికలు అవే ధర్మానికి ధర్మ రక్షణ జరుగుతుంది. ధర్మానికి జరుగుతున్న ఎన్నికలు ఇవి. నిన్న కాక మన ఆర్డర్ ఇచ్చిండు. ఏం ఆర్డర్ ఇచ్చిండు? రంజాన్ కన్నా వెసులు పాటిస్తాడట. ఇది నాకు మాకు ఏం వద్దలేదు. ఇట్లా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకొని మా ఉద్యోగస్తులు ఉపాధ్యాయులకు ఎన్నిక ఇస్తలేవో నేను అడిగాను. మధ్యాహ్నం దీక్ష తీసుకొని స్కూల్ పోతే, ఆఫీస్కి పోతే, కాలేజీ పోతే మధ్యాహ్నం భోజనం చేయాలి.
శివరాత్రి జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఎస్పీ అఖిల్ మహాజన్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలో పర్యటించిన ఆయన రాజన్న ఆలయ ప్రాంగణం, వీఐపీ, వీవీఐపీ, జనరల్ పార్కింగ్, శివార్చన, ధర్మగుండం, కళ్యాణకట్ట, క్యూలైన్స్, బద్దిపోచమ్మ ఆలయ తదితర ప్రాంతాలలో కొనసాగుతున్న ఏర్పాట్లను అధికారులతో కలిసి ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ నెల 25 నుండి 27 వరకు జరిగే జాతరకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలి రానున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. భక్తులు ప్రశాంత వాతావరణంలో దర్శనం చేసుకునేందుకు అవసరం అయిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధాన మార్గాలలో రూట్ మ్యాప్, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎస్పీ వెంట పట్టణ సీఐ వీరప్రసాద్, ఎస్ఐ రాజు, ఈఈ రాజేష్, ఆలయ సిబ్బంది ఉన్నారు. మహాశివరాత్రి వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేయాలని భూపాల్పల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. ఐడీఓసీ కార్యాలయంలో మహాశివరాత్రి వేడుకలపై దేవాదాయ, రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 26న కాళేశ్వర శ్రీ ముక్తేశ్వర స్వామి ఆలయంలో జరిగే మహాశివరాత్రి వేడుకలకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని, వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ట్రాఫిక్ నియంత్రణ, పరిశుభ్రమైన త్రాగునీటి సరఫరా, వైద్యం, భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులకు సూచించారు. భద్రతపై ప్రత్యేక దృష్టిని పెట్టాలని, ఆలయ ప్రాంగణాలలో పారిశుద్ధ్య పనులు క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు. అనంతరం మహాశివరాత్రి గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో సింగరేణి జీఎం రాజేశ్వరరెడ్డి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డిపిఓ నారాయణరావు, విద్యుత్ శాఖ ఎస్ఈ మల్చూర్ నాయక్ పాల్గొన్నారు. ఈ నెల 25 నుండి 27 వరకు వేములవాడ రాజన్న ఆలయంలో జరిగే మహాశివరాత్రి జాతరకు ప్రముఖులకు ఆహ్వానం అందజేశారు నిర్వాహకులు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రెవెన్యూ ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్, సీఎం సలహాదారు శ్రీనివాసరాజు, లా సెక్రటరీ తిరుపతి రెడ్డికి ఆలయ ఈవో కె వినోద్, ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో ఆహ్వాన పత్రికను అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో పోతుగల్, గన్నెవారిపల్లి, ముస్తాబాద్ రైతులతో ఇరిగేషన్ డీఈ, ఏఈ సమావేశమయ్యారు. పెద్ద చెరువు నుండి నీరు విడుదల చేసే విషయంపై ముస్తాబాద్ రైతులతో మాట్లాడగా చెరువు నుంచి వాగులోకి నీరు విడుదల చేసేది లేదని వారు తేల్చి చెప్పారు. దీంతో పోతుగల్, గన్నెవారిపల్లె రైతులు సిద్దిపేట టు కామారెడ్డి ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ గణేష్, తహసీల్దార్ సురేష్ అక్కడికి చేరుకుని రైతులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. సక్రమంగా నీరు అందక తమ పంటలు ఎండిపోతున్నాయని రైతులు తహసీల్దార్ దృష్టికి తీసుకువెళ్లారు. చివరికి ఎల్లమ్మ నక్క వాగులోకి నీరు విడుదల చేస్తామని హామీ ఇవ్వగా రైతులు ధర్నా విరమించారు. చెరువు కింద మీ తక్కువ పొలాలు ఉన్నాయి, మా ఎక్కువ శాతం మాదే ఆయకట్ట ఉన్నది, మాపై కనికరించి మా రైతులకు నీళ్లు విడిపించి మీరు పెద్ద మనసు చేసుకొని పెద్దన్న పాత్ర పోషించాలని చెప్పి మా పోతుగల్ రైతుల పక్షాన మీ అందరికి కూడా నేను దండం పెట్టి వేడుకుంటున్నాను. ఒక్కసారి మా పోతుగల్ రైతులకు నీళ్ళు ఇస్తే ఒక 2 రోజులు అందరి పంటలు కూడా సస్యశ్యామలంగా పండుతాయి. రైతు ఏడ్చిన
రాజ్యం ఎద్దేడిచిన వ్యవసాయం ఇక్కడ బాగుపడినట్టు లేదు. దయచేసి మీరు బోధగా ముస్తాబాద్ రైతులు మా పైన కనికరం చూపించాలి. అధికారులందరూ కూడా ఇస్తామని అంటున్నారు. మీరు ఒత్తిడి తెచ్చి వారిని ఇవ్వకుండా చేస్తూ ఉన్నారు. గతంలో మార్చి నెలలో నీళ్ళు వస్తూ ఉండే, ఇప్పుడు మనకు 2వ నెలలనే మన ప్రభుత్వం నీళ్ళు ఇచ్చింది. అయితే ఆ మోటార్లు ఆ కాలువలో వేయడం వల్ల దాని ఫ్లో అనేది కొంచెం తగ్గిందని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. పొలాలకు నీళ్ళు పోదు, అది మొత్తం నిండి దూకాలన్నప్పుడే ఈరోజు మీటింగ్ ఎవరు పెట్టారు? ఏ గ్రామాల రైతులు ఇక్కడ పాల్గొన్నారు? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆ సార్ మొన్న చేయబెట్టి మాకు మొన్న మాట ఇచ్చాడు. ఒక 3 days అలా నీళ్ళు పడగానే ఓపెన్ చేస్తాను, రూమ్ ద్వారా నీళ్ళు ఇస్తాను అని చెప్పి. సరే అన్న, నిన్న వస్తే నేను పొద్దున 11 గంటలకు వస్తా, వచ్చి మాట్లాడి ఇస్తాను. సార్ ఇక్కడ పిలిపించాడు. సార్ ఇక్కడికి వస్తే ఇక్కడ కాదు, ఎందుకంటే గ్రామ పంచాయతీ ఆ ప్రాజెక్ట్ ఈ 6 నీళ్ళు రైతులు నిలబెట్టుకుంటారు. మీరు ఏదైనా అయితే మీరు కొంచెం వాటర్ ఎక్కువ చేసి మాకు నీళ్ళు వచ్చాడు చేయండి సార్ అని చెప్పి వీళ్ళు వచ్చాక వీళ్ళు వచ్చాక వీళ్ళు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పలు పాఠశాలలు, బార్ అసోసియేషన్లో ప్రచారం చేసిన ఆయన నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పట్టభద్రులను కోరారు. గతంలో జీవన్ రెడ్డి తరహాలోనే నేడు నరేందర్ రెడ్డిని ఆశీర్వదించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటుందన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 55,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి శాయశక్తులా కృషి చేస్తున్నారని, నియోజకవర్గంలో పడావు పడ్డ ప్రాజెక్టులన్నింటినీ తిరిగి వినియోగంలోకి తెస్తామన్నారు. మూలవాగు, గుడి చెరువులో మురుగునీరు కలవకుండా 9 కోట్ల పైచిలుకు నిధులతో ప్రత్యేక ప్రణాళికలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ 27న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించేందుకు పార్టీ శ్రేణులు అహర్నిశలు కృషి చేయాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని ప్రైవేటు ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ నాయకులతో సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. గత ప్రభుత్వ పాలనలో ఉద్యోగాలు లేక చాలా మంది యువత బాధపడ్డారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 50,000కు పైగా ఉద్యోగాలు కల్పించిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు కూస రవీందర్, ఉమ్మడి జిల్లా మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ముదిగంటి సురేందర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు భీమరెడ్డి, మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నరేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. నరేందర్ రెడ్డి ఎవరిని మోసం చేయలే, ఎవరి భూములు గుంజుకోలే, ఎవరి దగ్గర బలవంతంగా వసూలు చేయలేదు. ఒక కాలేజ్ నడుపుతున్నప్పుడు ఆ కాలేజ్ సిస్టమేటిక్గా నడవాలంటే కొంత కఠినంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కఠినంగా లేకపోతే కాలేజీ ఉంటుంది. చిన్న కారణం ఏంటంటే మహేష్ రెడ్డి రెండు చెప్తారు, నా ఫోన్ ఎత్తలేడన్నా, ఎవరైనా ఫీజు తక్కువ చేయలేదు, ఆయన తక్కువ చేసిననుకో వాళ్ళ దగ్గర ఉన్న ప్యాకెట్లు కూడా కూర్చోపోతుంది, కాలేజీ ఉండేది. సో చిన్న చిన్న ఆరోపణలు ఉన్నాయి, నేను కాదంటే దాన్ని భూతోదం పెట్టి చూసి ఈ బీజేపీలు ఆయన పోటీ చేసి ఇతర పార్టీ అభ్యర్థులు ఒక చిన్న తప్పును పెద్ద తప్పు చేసి వాళ్ళు ఏనాడు కూడా సరే నరేందర్ రెడ్డి ఏం చేయలేదు. వీళ్ళు ఎవరు ఆస్తులు అమ్ముకొని వాళ్ళు ఇట్లా ఆస్తులు అమ్ముకొని ఎవరికైనా సేవ చేసిందా? ఊట్కూరి నరేందర్ రెడ్డి గారిది బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ 2 ఉంటుంది, దాని పక్కన ఒక బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్లో 1వ నంబర్ రాయాలని చెప్తే అందరూ కూడా ప్రతి ఒక్కరికి అదే విధంగా చెప్పి అత్యధిక మెజార్టీ తోటి గెలిపించవలసిందిగా మీ అందరినీ
సవినయంగా వేడుకుంటూ జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం యువకులతో ఆటలాడుతోందని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలువాల కార్తిక్ విమర్శించారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ కేంద్రంలోని ప్రజా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యార్థులు నిరుద్యోగుల సమస్యలు తెలిసిన వారికే పట్టం కడతామన్నారు. చొప్పదండి నియోజకవర్గానికి చెందిన నరేందర్ రెడ్డి క్రింది స్థాయి నుండి వచ్చిన వ్యక్తి కావున ఆయనకు అన్ని అంశాలపైన అవగాహన ఉంటుందన్నారు. నరేందర్ రెడ్డి గెలుపు కోసం గడప గడప ప్రచారం చేస్తామన్నారు. ఈ సమావేశంలో యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ముత్యం శంకర్, చొప్పదండి నియోజకవర్గ యువజన అధ్యక్షులు వడ్నాల యజ్ఞేష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా మిగతా పార్టీ నుంచి పోటీ చేసిన అందరికీ కూడా ఎవరికైనా కూడా విద్యా వ్యవస్థ, విద్య యొక్క ఓనమాలు నేర్చి విద్యార్థుల సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు తెలిసినటువంటి వ్యక్తికే పట్టం కడతారని చెప్తా ఉన్నాం. ఎందుకంటే మండల స్థాయి నుంచి నిరుపేదైనటువంటి పేదలకు ఉపాధి కల్పిస్తూ వాళ్ళ ఇన్స్టిట్యూషన్ లో అనేక మంది విద్యార్థులకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చినటువంటి వ్యక్తి నరేందర్ రెడ్డి గారు. కాబట్టి నరేందర్ రెడ్డి గారికి కృషి కోసం ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలో యువజన కాంగ్రెస్ నాయకులంతా కూడా కట్టుదిట్టం చేసి ఈరోజు ఆయన గెలిపించడం కోసము రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము కూడా గ్రామ స్థాయికి వెళ్లి 6 గ్యారంటీలు ఏ విధంగా అయితే ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారో అవిని ప్రజలలోకి తీసుకుపోయి ఓటక్కు అడిగే నైతిక బాధ్యత ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని చెప్తా ఉన్నాం. గతంలో చూసుకున్నట్టయితే నరేంద్ర మోడీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తా అని చెప్పేసి ఇప్పటి వరకు కూడా 1 నోటిఫికేషన్ ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో చెలగటమాడుతా ఉన్నాడు. అన్నిటినీ కూడా ప్రైవేటీకరం చేస్తూ ఉంటూ ఇటు విద్యా వ్యవస్థను ఇటు నిరుద్యోగం కూడా పెంపొందిస్తూ పోతా ఉన్నాడు. కాబట్టి మేము ఒకటే ప్రజలారా కోరుకుంటాం, విద్యార్థులందరికీ గ్రాడ్యుయేషన్స్ అందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. ఓటేసే ముందు మన అభివృద్ధి వైపు పోవాలి. గ్రామ స్థాయి నుంచి వచ్చినట్టు ఈ చొప్పదండి కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డికి పట్టం కట్టాలని గ్రంథాలయ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ కోరారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో జరిగిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మొన్నటి వరకు తెలంగాణలో నియంత పరిపాలన కొనసాగిందని, కాంగ్రెస్ గెలిచాక ప్రజాపాలన వచ్చిందన్నారు. ప్రజా పరిపాలనలో పట్టభద్రులు, ఉపాధ్యాయులకు తప్పక న్యాయం జరుగుతుందన్నారు. నరేందర్ రెడ్డి అపార అనుభవం కలిగిన విద్యావేత్త అని, పట్టభద్రులు తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆయనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, ముఖ్య నాయకులు, పట్టభద్రులు, ప్రైవేటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఓటు ఏదైతుందో, అమూల్యమైన ఓటు ఏదైతుందో అది ఈరోజు ప్రజాస్వామ్య విలువలకి మొన్నటిదాకా ఒక నియంత పరిపాలించాడు. మొన్నటిదాకా గడి గోడల్లాగా పాత తెలంగాణలో ఏ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, ఏ నిజాం వ్యతిరేక పోరాటంగా మారి ఆ రోజు ఈ ప్రాంతాన్ని విముక్తి చేసిందో మళ్ళీ అట్లాంటి దురదనాన్ని తీసుకొచ్చి తన గడిలు మార్చుకుంటే ఆ గడిలను తీసి అవతల పరిస్థితి చరిత్ర రేవంత్ రెడ్డి గారిని. కాబట్టి మీరు వేసే ఓటు ఏదైతుందో అది ప్రజాస్వామ్యానికి స్ఫూర్తిగా ఉంటుందని, మీరు వేసే ఓటు ఏదైతుందో ఈరోజు ఇక్కడ ప్రభుత్వం తీసుకుంటున్న పబ్లిక్ రంగ సంస్థలను బలోపేతం చేసే చర్యలు కానీ, ఉద్యోగ నోటిఫికేషన్లు రెగ్యులర్గా ఇచ్చే చర్యలు కానీ సపోర్ట్గా ఉంటుందని మేము భావిస్తా ఉన్నాం. అట్లాగే ఈరోజు ప్రజా పరిపాలనలో ఏ ఎమ్మెల్యే అయినా, ఏ మంత్రి అయినా, ఏ ఎమ్మెల్సీ అయినా ఎవరైనా కూడా మీకు అందుబాటులో ఉన్నారు. మీరు ఎప్పుడు హైదరాబాద్కి వచ్చినా కలవడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మొత్తం బ్యాలెట్ పేపర్లో 56 మంది ఉంటారు. 56 మందిలో మీరు వెళ్ళి 56 ఓట్లు వేసుకునే అవకాశం కూడా మీకు ఉంటుంది. కానీ ఫస్ట్ ప్రయారిటీ ఓటు చాలా కీలకంగా ఉంటుంది. పాడి రైతులు కన్నెర్ర చేయడంతో ఎట్టకేలకు అధికార యంత్రాంగం దిగొచ్చింది. వేమ్లవాడ అర్బన్ మండలం చంద్రగిరి గ్రామ పంచాయతీ పరిధి అగ్రహారంలోని కరీంనగర్ డైరీ పాల శీతలీకరణ కేంద్రానికి అనుమతులు లేవని అధికారులు సీజ్ చేశారు. దీంతో రైతుల నుండి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవడంతో గంటల వ్యవధిలోనే తిరిగి ఓపెన్ చేశారు అధికారులు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ అర్బన్ మండలంలోని అగ్రహారంలో కరీంనగర్ డైరీ పాల శీతలీకరణ కేంద్రానికి అనుమతులు లేవని అధికారులు సీజ్ చేశారు. గ్రామ పంచాయతీ ఇండస్ట్రియల్ అనుమతులు లేవని డీటీసీపీఓ అన్సార్, ఎంపీఓ వజీర్, తహసీల్దార్ మహేష్ కుమార్ తెలిపారు. అధికారుల నిర్ణయంపై జిల్లా వ్యాప్తంగా రైతులు నిరసనలు వ్యక్తం చేశారు. ఈ కేంద్రానికి 1045 గ్రామాల నుండి నిత్యం 15,000 నుండి 18,000 లీటర్ల పాలు సేకరిస్తారు. సుమారు 15,000 మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. పాల శీతలీకరణ కేంద్రాన్ని సీజ్ చేయడంతో పాడి రైతులు పెద్ద ఎత్తున అగ్రహారం వద్దకు తరలి వచ్చి సిరిసిల్ల టు కరీంనగర్ రోడ్డుపై బైఠాయించారు. 3 గంటల పాటు ధర్నా చేయడంతో వాహనాలు నిలిచిపోయాయి. సీజ్ చేసిన కేంద్రాన్ని వెంటనే తెరవాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా పలు మండలాలలో రైతులు నిరసన తెలిపారు.
ముస్తాబాద్ మండల కేంద్రంలోని పాల కేంద్రం వద్ద రైతులు నిరసన వ్యక్తం చేశారు. మామిడిపల్లి గ్రామంలో పాల కేంద్రం ఎదుట పాల డబ్బాలతో రైతులు నిరసన తెలిపారు. గంభీరావుపేట మండలంలో పాడి రైతులు పాలను రోడ్డుపైన పారబోశారు. ఇల్లంతకుంట మండలం సోమారంపేటలో పాడి రైతులు ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో ఫోన్లో మాట్లాడినట్టు సమాచారం. మరోవైపు కరీంనగర్ డైరీ శీతలీకరణ కేంద్రం విషయంపై కలెక్టర్తో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తిరిగి ఓపెన్ చేయించినట్టు ఆయన తెలిపారు. ఇప్పటి నుంచి రైతులు యథావిధిగా తమ పాలను డైరీకి తరలించాలని సూచించారు. భూ సర్వే రిపోర్టు కోసం డబ్బులు డిమాండ్ చేసిన ల్యాండ్ సర్వేయర్ని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పెద్దపల్లి జిల్లా మంతిని మండల రెవెన్యూ సర్వేయర్గా పనిచేస్తున్న జాటోతు గణేష్ గ్రామ శివార్లోని రెడ్డి చెరువు వద్ద 1 ఎకరం భూమి సర్వే కోసం ఓ రైతు నుండి 17,000 రూపాయలు డిమాండ్ చేసినట్టు సమాచారం. ఈ నెల 5వ తేదీన మొదటి దఫా 9,000 తీసుకున్న సర్వేయర్ మళ్లీ డబ్బులు డిమాండ్ చేయడంతో సదరు రైతు ఏసీబీని ఆశ్రయించాడు. బాధిత రైతు స్థానిక బస్టాండ్ వద్ద 3,000 రూపాయల నగదు సర్వేయర్ గణేష్కు అందజేస్తూ ఉండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. యూరియా కొరత లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైనా పిఎస్ఈఎస్ సెంటర్ను స్థానిక నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూరియా నిల్వలు సరిపడక రైతులు ఇబ్బందులు పడుతున్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి నియోజకవర్గంలోని 12 సహకార సంఘాలకు సరిపడా యూరియా పంపాల్సిందిగా కోరినట్టు తెలిపారు. వడ్ల కొనుగోళ్లను ఎలాంటి కటింగులు లేకుండా పూర్తి చేశామన్నారు. కొందరు రైతులు తమకు బోనస్ డబ్బులు రాలేదని తన దృష్టికి తీసుకువచ్చారని బోనస్ డబ్బులు వీలైనంత త్వరగా అందేలా చూస్తామన్నారు. ధర్మపురి జరుగుతున్నటువంటి 12 సొసైటీస్లన్నిటి కూడా యూరియా మొత్తం కూడా పెద్ద ఎత్తున కూడా తక్షణమే ఇవ్వాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు కోరడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి గత కొద్ది రోజులకెళ్ళి యూరియా రైతులకు అందక తిరిగిపోయిందట. ఆ విషయం తెలిసిన వెంటనే రైతులు నా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే నేను తక్షణమే మధ్యాహ్నం 2:15 అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు గారితో, అదేవిధంగా అగ్రికల్చర్ డైరెక్టర్ గారు గోపి గారితో మాట్లాడి జిల్లా కలెక్టర్ గారికి దృష్టికి వెంబడి జగిత్యాల జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ జైనాక్ సొసైటీకి సంబంధించినటువంటి యూరియా 4 నుంచి 5 లారీల యూరియా ఏ రాత్రి వరకన్నా
ఈ సొసైటీ కింద ఉన్నటువంటి రైతులకు అందే విధంగా జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రాసుకొచ్చి రైతులు ఎవరు కూడా ఆందోళన పడద్దు, ఒక రైతుకు కూడా యూరియా అందించే విధంగా ప్రభుత్వం అన్ని విధాలు కూడా సహకరిస్తాయనే విషయాన్ని కూడా శాసనసభ్యుడిగా నేను మా రైతులకు మనవి చేసుకుంటూ, జగిత్యాల మున్సిపల్ నిధులతో పారిశుద్ధ్యం కోసం కొనుగోలు చేసిన వాహనాలు నిరుపయోగంగా మారాయి. గత ప్రభుత్వ పాలనలో పట్టణ ప్రగతి నిధుల కింద దాదాపు 50 లక్షలతో స్వీపింగ్ మిషన్, 40కు పైగా ఆటోలు కొనుగోలు చేశారు. కాగా కొన్ని నెలలుగా స్వీపింగ్ మిషన్ వినియోగంలో లేదు. పట్టణంలోని ప్రధాన రహదారులను శుభ్రం చేసేందుకు మిషన్ కొనుగోలు చేయగా తరచూ మిషన్ మరమ్మతులు రావడం, టెక్నీషియన్ అందుబాటులో లేకపోవడంతో పక్కన పడేశారు. దీంతో లక్షలాది రూపాయల ప్రజాధనం వృధాగా పోయిందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్పెషల్గా శానిటేషన్ కోసం పట్టణ ప్రజల నుంచి స్పెషల్గా నిధులు కేటాయించారు. అందులో భాగంగానే 50 లక్షలు పెట్టి అప్పుడు కొనుగోలు చేయడం జరిగింది. కాకపోతే ఇది కొన్ని రోజుల కింద దీనికి రిపేర్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తే దీనిపై మూల పెట్టారు. దీనికి అప్పుడు స్పెషల్గా టెక్నికల్ ఆఫీసర్ వచ్చి రిపేర్ చేయాలన్నట. అది దానివల్ల దీన్ని మూల వారేసడం జరిగింది. అందులో భాగంగా ఇంకో 40 ఆటోలు, ప్రతి వాడికి ఒక ఆటో అని చెప్పేసి, అవి కూడా చిన్న ఆటోలు, 3 వీల్స్ ఆటో కాకుండా 4 వీల్స్ ఆటోస్ స్పెషల్గా అప్పుడు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు కొనుగోలు చేయడం జరిగింది మన జగిత్యాల పట్టణ మున్సిపాలిటీ కోసం. కాకపోతే అందులో కొన్ని పాత ఆటోలు కూడా అప్పట్లాగా ఉన్న స్టార్టింగ్లో ఉన్నా కూడా కొనుగోలు జరిగింది. అది కొద్దిగా ఖరాబ్ అయి ఉన్నాయి. వాటిని కూడా మనం స్పెషల్ ఆఫీసర్ ఇప్పుడు పాలకవర్గం లేదు కాబట్టి స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు కాబట్టి స్పెషల్ ఆఫీసర్ గారు మేడం గారు మరియు కమిషనర్ గారు స్పెషల్ శ్రద్ధ చూపించి వాటిని కూడా వాడుకంలో తీసుకొస్తే శానిటేషన్ పరంగా కూడా ఎక్కడక్కడ ప్రజల దగ్గర ఏ ఇంటి దగ్గరనే సాక్రిఫికేషన్ జరగడం జరుగుతుంది. అందులో కొంత అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నట్టున్నారు. కాకపోతే కొద్దిగా స్పెషల్గా ఫోకస్ పెట్టాలని నేను కోరుకుంటున్నాను. వాటి వచ్చిన డబ్బులతో కూడా అదనంగా మళ్ళీ కొత్త ఆటోలను తీసుకొని ఈ యొక్క శానిటేషన్ను మెరుగుపరిచే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ ఆటోలు పక్కకు ఉన్నాయి కానీ ఇవి నడుస్తున్నట్టు రికార్డులలో ఉన్నాయి. వీటి పేరు మీద డీజిల్, పెట్రోల్ వస్తున్నట్టు కూడా రికార్డులలో ఉన్నాయి. కాబట్టి స్పెషల్ ఆఫీసర్ల పాలనలో మేము మరీ ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే ఈ యొక్క ఏదైతే ఖండమైన ఆటోల్లో ఎన్నైతే పక్కకు ఉన్నాయో, నడుస్తున్న ఆటోలు ఎన్ని ఉన్నాయో వాటికి ఎంత డీజిల్ అయితే ఎక్స్పెన్స్ అవుతుందో వాటి మీద ప్రత్యేకమైన ఫోకస్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాము. ఎందుకంటే ఆఫీసర్లు రావడం మట్టుకే, చూడడం మట్టుకే ఫైల్ మీద సంతకం పెట్టి ఫీల్డ్ మీద వచ్చి చూడాలని చెప్పని మేము కోరుకుంటున్నాం. భవన నిర్మాణ రంగ కార్మికులకు ప్రభుత్వ పెన్షన్లు ఇవ్వాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఏఐటీయూసీ అనుబంధ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా మహాసభలు జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భవన నిర్మాణ రంగంలో అనేక మంది కార్మికులు పనిచేస్తున్నట్టు తెలిపారు. 10 లక్షలు దాటిన నిర్మాణానికి 1% సెస్ కార్మికుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం వసూలు చేసి ఖర్చు చేయవలసి ఉంటుందని గుర్తు చేశారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో భవన నిర్మాణ రంగ కార్మికులకు పెన్షన్లు ఇచ్చి వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి, రాష్ట్ర బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్, నాయకులు గుంటి వేణు, కడారి రాములు పాల్గొన్నారు. అంతకుముందు ఒకరికి వచ్చే జీతం ఇప్పుడు 4గురికి 5గురికి ఇచ్చి శ్రమ దోపిడీ చేస్తున్నారు. అందువలన ఇవాళ మీరు ఇంకా వాళ్ళతో పోల్చుకుంటే జాగ్రత్తగా పని చేసుకుంటే, మీరు స్వచ్ఛందంగా పని చేసుకుంటే మీకు చాలా వాళ్ళందరికంటే కూడా మీరే ప్రభుత్వ ఉద్యోగులు లెక్క ఉండొచ్చు. నేను చాలా చోట్ల చూశాను. జాగ్రత్తగా చెడు అలవాట్లు లేకుండా భవన నిర్మాణ పని అంటే మేస్త్రులుగా పనిచేసేవాళ్ళు బాగా గవర్నమెంట్ ఉద్యోగస్తుల కంటే కూడా బాగా డెవలప్ అయ్యారు లేదా? ఇక్కడ కూడా అయి ఉంటారు. అంటే మంచిగా ఇల్లు కట్టించుకున్నారు, పిల్లలను చదివించుకుంటున్నారు, ఉద్యోగాలు రాకపోతే అమెరికా పంపిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఆశిరెడ్డిపల్లె గ్రామంలో గొల్ల కుర్మల ఆరాధ్య దైవం బీరప్ప కమరావతి కళ్యాణం వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ చెల్మెడ లక్ష్మీ నరసింహారావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని వేడుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ బీసీలను విడదీసే ప్రయత్నం చేస్తున్నారని బీసీ కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంజపడగు హరిప్రసాద్ ఆరోపించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడిన ఆయన పట్టభద్రుల అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్ ను గెలిపించాలని కోరారు. హరికృష్ణ ఉద్యోగంలో ఉంటూ తన సొంత ఎజెండాతో కోట్లాది రూపాయలు కూడబెట్టారని విమర్శించారు. ఇప్పుడు కూడా కేవలం సంపాదనే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చారన్నారు. హరికృష్ణను నమ్మేందుకు బీసీలు అమాయకులు కాదని, అతడు ఉద్యోగంలో ఉన్నప్పుడు ఏనాడు బీసీ ఉద్యమంలో పాల్గొనలేదని దుయ్యబట్టారు. ఈ సమావేశంలో బీసీ కుల సంఘాల ఐక్యవేదిక నాయకులు గొట్టం మహేష్, పొన్నం అనిల్ గౌడ్, రణధీర్, శివకుమార్ పాల్గొన్నారు. ఈరోజు ఆయన స్వార్థం కోసం ఎమ్మెల్సీగా గెలిస్తే ఇంకా 4 బుక్కులు ఎక్కువ రాయొచ్చనే ఆలోచనతో, ఇంకా 4 రూపాయలు ఎక్కువ సంపాదించుకునేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రసన్న హరికృష్ణ వస్తూ ఉన్నాడు. ఆయన పట్ల అప్రమత్తంగా ఉండండి అని తెలియజేస్తా ఉన్నాం. అదే రవీందర్ సింగ్ గారు, మీరు ఆయన మేయర్గా ఉన్న సమయంలో మీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పేపర్లు అక్కడ చూస్తూ ఉంటారు. ఆయన తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలు కూడా మనందరూ కూడా తెలుసు. ఈరోజు కరీంనగర్ నగరంలో రూపాయికి అంత్యక్రియలు, ఇలా రూపాయికి నల్ల, ఈరోజు ప్రజలందరూ కూడా వారు చేసినటువంటి కార్యక్రమాలను స్మరించుకుంటా ఉన్నారు. ఇప్పటికీ యాద్ చేసుకుంటా ఉన్నారు. ఈ రోజు కూడా కరీంనగర్ కార్పొరేషన్లో రూపాయి అంత్యక్రియలు కొనసాగుతూ ఉన్నాయి. మరి అటువంటి సందర్భంలో రేపొద్దున ఆయన చిరకాల కోరిక ఎమ్మెల్సీ శాసనమండలిలో అడుగు పెట్టాలి, ప్రజా సమస్యలు శాసనమండలిలో వినిపించాలనేటువంటి కోరిక వారికి ఉంది. మరి అటువంటి పరిస్థితులు పాడి రైతులపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మెడ లక్ష్మీ నరసింహారావు ఖండించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో హాస్పిటల్ సీజ్తో మొదలుకొని ఆర్ఎంపీ క్లినిక్, టీ స్టాళ్లకు నోటీసులు ఇవ్వకుండా సీజ్ చేశారని, తప్పిదం ఎక్కడ జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. పాల కేంద్రం ముందు నుండి వెళ్లిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు రైతుల ధర్నా కనిపించలేదా అంటూ ప్రశ్నించారు. ఆది శ్రీనివాస్ పాల కేంద్రం ఓపెన్ చేయకుండా నేడు ఆ డైరీ ఓపెన్ అయ్యేదని చెప్పారు. అధికారులు ఎంత ఇన్సెన్సిటివ్ ఉన్నారంటే, పెరిషబుల్ ఐటెం పాల రైతు సుమారుగా 20,000 లీటర్లున్న పాల కేంద్రంలో మరి ట్యాంకర్లకు లోడ్ చేసిన తర్వాత కూడా అక్కడ ఉన్న సిబ్బంది వాళ్ళని రిక్వెస్ట్ చేశారు, సార్ ఇది పెరిషబుల్ ఐటము, సుమారుగా 10 లక్షల వాల్యూ చేసింది, ఇది ఒక రైతు సంస్థకు రైతులకు సంబంధించిన కార్యక్రమం, ఇది ప్రైవేటు వ్యక్తులది కాదు, ఇది ఫార్మర్స్ కోఆపరేటివ్ సొసైటీ. ఇది అంటే సుమారుగా 1,00,000 మంది రైతులు ఉన్న ఒక సొసైటీ ఏర్పాటు చేసుకున్న సొసైటీ. ఆ సొసైటీలో ప్రతి రైతు భాగస్వామ్యం, ఇందులో ఎవరు వ్యక్తిగతం కాదు. మరి మీరు అసలు ఎందుకు సీజ్ చేసిండ్రు అనే కారణాలు తెలపకుండా 21 సంవత్సరాల నుండి నడిచే ఈ బల్క్ కూలింగ్ యూనిట్ని మరి అకస్మాత్తుగా వచ్చి మీరు సీజ్ చేయడము, మరి లా అండ్ ఆర్డర్ లా అనేది ఒకటి ఉందా లేదా, కలెక్టర్ గారు కనసందులో నడుస్తుందా లేదా ఎమ్మెల్యే గారు కనసందులో నడుస్తుందా అనేది మనకు మరి తెలియకుండా మరి మీరు చేస్తూ ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మద్దిమల్ల, రంగంపేట, అడవిపదిర గ్రామాల్లో ఉన్న గుడుంబ స్థావరాలపై దాడి చేసి 200 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. 5 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ఎంఆర్ఓ ఎదుట బైండ్ ఓవర్ చేశారు. ఈ దాడుల్లో ఎస్ఐ శైలజ, ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని కేరళ గ్లోబల్ హైస్కూల్లో మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు తెలుగు తల్లి వేషధారణలతో అలరించారు. అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ లతిక మాట్లాడుతూ మన మాతృభాష తెలుగు అని, ఎన్ని ఖండాలు దాటినా మాతృభాషను మర్చిపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
జిల్లా సుల్తానాబాద్లోని శ్రీవాణి డిగ్రీ పీజీ కాలేజీలో ట్రెడిషనల్ డే సెలబ్రేషన్స్ అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరెస్పాండెంట్ రేకులపల్లి శశాంక హాజరై మాట్లాడారు. విద్యార్థులకు చదువుతో పాటు అన్ని అంశాలపైన అవగాహన కల్పించేందుకు ట్రెడిషనల్ డేను సెలబ్రేట్ చేసినట్టు తెలిపారు. వివిధ రాష్ట్రాల వేషధారణలతో పాటు వివిధ రాష్ట్రాల వంటకాలు, సంస్కృతులను తెలియజేసేలా ప్రెజెంటేషన్ను ఏర్పాటు చేసినట్టు ప్రిన్సిపల్ బండారి కమలాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ బాలసాని శ్రీనివాస్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రేష్టతను ఎంజాయ్ చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం జరపడం జరిగింది. అయితే ఇందులో భాగంగా స్టూడెంట్స్ వివిధ రకాల డ్రెస్సెస్ అంటే డిఫరెంట్ కల్చర్స్ యొక్క డ్రెస్సెస్ని రిప్రజెంట్ చేస్తూ, అలాగే వివిధ రాష్ట్రాల యొక్క ఫుడ్స్, అలాగే మన కల్చరల్ డ్యాన్సెస్ లాంటివి కొన్ని ప్రదర్శించడం జరిగింది. ఈ కార్యక్రమాల ద్వారా మన స్టూడెంట్స్కి యొక్క మన దేశంలో ఉన్న యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే ఈ డైవర్సిటీ ఏంటి అంటే మన దేశం ఎప్పుడు మనం చెప్పుకుంటాము యూనిటీ ఇన్ డైవర్సిటీ మనం ఎప్పుడు చెప్పుకుంటాము ఇండియా అంటేనే. సో ఈ డైవర్సిటీ గురించి తెలపడానికి పోస్టర్ ప్రజెంటేషన్ తద్వారా స్టూడెంట్స్కి అవగాహన కల్పించడం జరిగింది. పిల్లలందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని వివిధ విశేషాలు తెలుసుకున్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా మా కళాశాల వీరికి దేశం గురించి అలాగే మన యొక్క సాంప్రదాయాల గురించి అవగాహన. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఇటీవల వైరల్గా మారిన టీ కొట్టు అంశం మరో మలుపు తిరిగింది. టీ కొట్టు టేలాను మున్సిపల్ అధికారులు అక్కడి నుండి తరలించారు. స్థానిక రైతు బజార్ ఎదుట కేటీఆర్ పేరుతో గల టీ కొట్టును ట్రేడ్ లైసెన్స్ లేదనే కారణంతో 2 రోజుల క్రితం మున్సిపల్ అధికారులు మూసివేయించగా అక్కడి బీఆర్ఎస్ నాయకులు కలగజేసుకుని మళ్లీ షాప్ను తెరిపించిన విషయం తెలిసిందే. అప్పటి నుండి సైలెంట్గా ఉన్న అధికారులు నేడు బతుకమ్మ ఘాట్ వద్దకు చేరుకుని టీ స్టాల్ టేలాను అక్కడి నుండి తరలించారు. సమాచారం అందుకున్న టీ స్టాల్ యజమాని శ్రీనివాస్ టేలాను తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకోగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. కాగా అధికారుల తీరును నిరసిస్తూ టీకొట్టు నిర్వాహకుడు కుటుంబంతో సహా మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించాడు. బాధితుడు శ్రీనివాస్తో ఎమ్మెల్యే కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. త్వరలో సిరిసిల్లకు వస్తానని, శ్రీనివాస్కు మరో షాపు పెట్టిస్తానని భరోసా ఇచ్చారు. అన్న మొత్తం నా బతుకు రోడ్డు మీద పడ్డదన్న, మొత్తం నా అన్యాయం అయిపోయిందన్న, నా సంసారం అంతా కంగడగడ అయిపోయిందన్న. అన్న 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 5 లక్షలైనా 10 లక్షలైనా నీకు ఒక బ్రహ్మాండమైన దుకాణం పెడితే నీకు ప్రాపర్ గా మున్సిపల్ పర్మిషన్ ఉన్న దుకాణం నేను పెట్టిస్తా అన్న. నుంచి నేనే వచ్చి ప్రారంభోత్సవం చేస్తాను. థ్యాంక్స్ అన్న. ఇక ధరలా గిర్రాలు పని చేయ వాళ్ళు మళ్ళీ చూసుకుందాం. వాళ్ళు అట్లా కావాలి గింత సార్ సార్ వాళ్ళు పక్కడగాళ్ళు దుకాణం పెట్టించే బాధ్యత నాది. సరే సార్. అయ్యా కలెక్టర్ గారు, కమిషనర్ గారు నేను ఫ్లెక్సీ తీసేయమన్నారు, ఫ్లెక్సీ తీసేసిన. నేను యథావిధిగా వచ్చి హోటల్ నడిపించుకున్నా. మబ్బల 3 గంటలకు వచ్చేటోటి మబ్బల 3 గంటలకు మా భార్య అనే ఇద్దరం వచ్చినాం, హోటల్ నడిపించుకున్నాం, పోయి ఇంటికి పోయి తిని పండుకున్నాం. పండుకునే మేము మబ్బల 3 గంటలకు వస్తాం సార్ హోటల్. మరి నిద్ర లేదని మధ్యాహ్నం పండుకున్నాం. వచ్చేవారన్నా డబ్బనే మాయమైంది సార్. ఇంత అన్యాయమా సార్? మాకు కనీసం మాట వరుస అరే తమ్ముడు మేము మీకు డబ్బు ఇచ్చినాం, మళ్ళీ మా డబ్బా మేము కూడా పోతున్నాం, నీ సామాను ఉంచుకోవడం కూడా చెప్పలేదు సార్. మొత్తం నన్ను రోడ్డు మీద వారేసిరు సార్. ఇప్పుడు మా అన్న కేటీఆర్ ఫోన్ చేసి అరే తమ్ముడు నువ్వు భయపడకు, నువ్వు బాధపడకు, నువ్వు ఏడవకు, ఆయన ఏమైనా చేసుకున్నావు ఏం చేసుకోకు, నీ దయ నువ్వు మంచి ముందు తమ్మి, మేము ఉన్నాం, టీఆర్ఎస్ పార్టీ ఉన్నది, నీకు అదే మార్కెట్లో నీకు ఆన్నే ఓటలు పెట్టిస్తా, 5 లక్షలే కానీ 10 లక్షలే కానీ నా సొంత జేబులకే ఇస్తా, నువ్వు ఆడ ధర్నా చేయకు, ఏం చేయకు, ఆడు నీ కృష్ణుడు ఉన్నాడు అను చెల్లిపో అని చెప్పింది. పోతున్నా. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్, సరసిజా.